ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం అల్లూరి జిల్లా కేంద్రంలో గల పాడేరులో ఆటో స్టాండ్ వద్ద ఆదివాసీ ఆటో కార్మికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమానికి నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు టి కృష్ణారావు మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసుల హక్కుల చట్టాలు, జీవోలు పటిష్టంగా అమలుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన ప్రకటన చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు, ఆదివాసీ ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పాడేరు జిల్లా కేంద్రంలోని ఆటో కార్మికులు, గిరిజన ఆటో కార్మికులు చేసుకుంటున్నటువంటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జయప్రదం చేయడానికి వచ్చినటువంటి 50 మంది కార్మిక సోదరులందరికీ గిరిజన సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆదివాసీ దినోత్సవాన్ని గిరిజన సంఘం ఆంధ్రప్రదేశ్ కమిటీ తరఫున ఇది దినోత్సవం కాదు, ఇది వేడుకలు అంతకంటే కాదు. ప్రపంచ ఆదివాసుల హక్కులను రక్షించాలి, అది పటిష్టంగా అమలు జరగాలని చెప్పేసి గిరిజన సంఘం పిలిపించింది. అందులో భాగంగా ఈరోజు జిల్లా కేంద్రంలోని పాడేరు కేంద్రంలో నిర్వహించినటువంటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆటో కార్మికులు చేస్తున్నారు, వారికి ప్రత్యేక అభినందనలు. ఈ సందర్భంగా గిరిజన సంఘం ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నది ఒక్కటే, గిరిజనులకు ఏదైతే రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి హక్కులు, చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి, జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలి, అలాగే దానిని చట్టబద్ధత చేయాలి. ఎక్కడికెక్కడ గిరిజన చట్టాలని, హక్కుల్ని ప్రభుత్వాలు నీరుగారుస్తుంది. వాటిని నీరుగారుస్తున్న క్రమంలో గిరిజనులు ఏ విధంగా వేడుకలు జరుపుకుంటారని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియజెప్తున్నాం. కాబట్టి ఇది వేడుకల దినం కాదు, ఇది కోరికల దినం. ఆ ఆదివాసుల హక్కులు రక్షణ జరిపించవలసినటువంటి దినం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా. కాబట్టి ఈ ఆగస్టు 9 నుంచి ప్రపంచ ఆదివాసుల హక్కుల్ని పకడ్బందీగా అమలు చేయాలి. అలాగే భారతదేశంలో కూడాను, అలాగే ఈ ఆంధ్రప్రదేశ్లోను కూడాను గిరిజన హక్కుల్ని అమలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లలో మాట ఇచ్చారు, జీవో నెంబర్ 3ను పునరుద్ధరిస్తానన్నారు. వాటిని చట్టబద్ధత చేయాలి, ఆ మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం. టీఎస్సీని ప్రకటించాలనుకుంటే అది జీవో నెంబర్ 3 పునరుద్ధరించాలి, అప్పుడే అది సాధ్యం. కాబట్టి జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలి, ప్రత్యేక టీఎస్సీని కొనసాగాలి, ప్రకటించాలని మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికే గిరిజనులకు ఉన్నటువంటి జీవోలు ప్రభుత్వాలు రద్దు చేస్తుంది. వాటి వల్ల తీవ్రమైనటువంటి గిరిజనులకి నష్టం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జీవో నెంబర్ 3 పునరుద్ధరణ జరిగితే 100కు 100% ఉద్యోగాలు గిరిజనులకే వస్తాయి. కాబట్టి అటువంటి ప్రక్రియ ప్రభుత్వం చేసి గిరిజనులకి మేలు జరగడానికి ఈ 9వ తారీఖు సందర్భంగా ప్రభుత్వం ప్రకటన చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.